Welcome to Sri Lakshmi Groundwater Detectors. హలో హలో అన్నా చెప్పండి. ఆ పొలం ఎవరిది? అది వాళ్ళ పేరు చెప్పు, పొలం వాళ్ళ పేరు. పొలం వాళ్ళది కాపు చిన్నమ్మ నీ పేరు? మల్లేష్, సంకటి మల్లేష్. నువ్వు కౌలుకు చేస్తావు వాళ్ళ పొలం. కౌలు చేస్తా. ఇప్పుడు ఆ ఊరి పేరు ఏం పేరు? వెంకటాయపల్లి, మండలం? మండలం దేవరకద్ర, జిల్లా? జిల్లా మహబూబ్ నగర్. ఆ రోజు మనం ఎన్ని ఎకరాల సర్వే చేసినాం? 3 ఎకరాలు సర్వే చేసినాం. 3 ఎకరాలు సర్వే చేసి 4 తోళ్ళ స్కానింగ్ చేసి ఆ 4 తోళ్ళలో మనకు 15 పాయింట్లు పెట్టినాము. 16 పాయింట్లు పెట్టినాము. అందులో ఇప్పుడు నేను ఇచ్చింది 12వ పాయింట్ నీకు. 12 పాయింట్లు నేను చెప్పింది. ఫస్ట్ గ్యాప్ ఏడేడు తగిలింది? 75లో ఒకటి కలిగింది మామూలుగా. ఆ, 70లా, ఆ. 70 నుంచి 90 నుంచి 100 మధ్యలో ఫుల్ ఒకటి ఫుల్ వచ్చేసినాయి నీళ్ళు. ఇప్పుడు నాకు తెలిసి ఎన్ని ఇంచు నీళ్ళు ఉండొచ్చు? 2 ఇంచులు ఉంటే 2 దాంట్లో పోయి బండ్లు బండోళ్ళు 2.5 అన్నారంటే మనం ఇంకా ఎక్కువనే వేసుకోవాలి కొంచెం. 2.5 అని అంటుండ్రు బండ్లు అయితే పక్క. ఎందుకంటే అయితే ఆపకుండా పోస్తా అంటుండే ఆయన. అదే మొన్న మీ తమ్ముడు వేపించింది మీ వెంకటాయపల్లిలో ఆ గౌసు సార్ది మామూలు ఆ సార్ కన్నా కొంచెం తక్కువ అనిపిస్తుంది అంతే. కొంచెం అదే మా వాడు కూడా మా తమ్ముడు ఉన్నాడు. ఆ, ఆ. ఆ బోర్ కంటే కొంచెం తక్కువనే అన్నాడు వాడే. అదే వాళ్ళు 3.5 అట్లా వచ్చినాయి వాళ్ళది. మనకు 2.5కు కొంచెం అటు ఇటుగా ఉంది. బాగానే 2 కంపల్సరీ వస్తుంది. అది వెంకటాయపల్లిలో సక్సెస్ అయినందుకే మీరు మమ్మల్ని పిలిచినాం. మీ తమ్ముడు కూడా వాళ్ళ కౌలుకే చేసుకుంటాడు. వాళ్ళకి బోర్ ఎండిపోయిందని వేయించుకున్నాడు. మీరు కూడా నాకు బోర్ కావాలని మీ ఓనర్తోనే వేయించుకున్నారు. ఇద్దరు అన్నదమ్ములకైతే నేను సక్సెస్ ఇచ్చిన. ఈ బోర్ పొద్దుగాల ఇంకో బోర్ వేసింది, ఇదే సేమ్ ఇదే బండి పొద్దుగాల వేరే వాళ్ళకి వేసేసింది మా కురువులకి. మీ ఊర్లోనా? మా ఊర్లో వాళ్ళు తంగరగట్టలతోనే చూసినంటే అది ఫెయిల్ అయింది. అది ఫెయిల్ అయితే నేను బండి ఆఫ్ చేసి బండి తీసుకొని వచ్చాను. 260 ఫీట్లు వేస్తే ఫెయిల్ అయింది. చెమటలాగా వచ్చింది. ఇంక అంతే. ఆడికి వెళ్ళి బండి నేను వాళ్ళకి ఏం చెప్పినంటే, అరే నేను పాయింట్ నేను మీటర్తో చూసిన, ఆ పాయింట్ సక్సెస్ అయితే వాళ్ళని ఆయన నెంబర్ ఉంది, ఆయన తోలుకొచ్చి పాయింట్ చూపి వేసుకుందరు అంటే వాళ్ళు గప్పుగా బండి ఆడికి బంద్ చేసి నాకు పంపించేసారు. ఇన్ని సక్సెస్లు ఇస్తుంటే కూడా వాళ్ళకి ఇంకా ఎందుకు అర్థమైతలేదో. వాళ్ళకి తెలియక వాళ్ళకి నిన్న కట్టెతోనో ఏదో 10,000 అది అని చెప్పి కట్టెతోనో చూసుకున్నారు. కట్టెతోనో చూసేద్దాం. ఇప్పుడు ఒక బోర్ వేసి 240 ఫీట్లకు ఒక 40-50 వేలు పోయింటే 40,000 నేనే ఇచ్చిన పైసలు. ఇప్పుడు నా చేత వంటనే ఇచ్చిన. మరి 40,000 అంటే ఏదో 1,000 రూపాయలు తీసుకున్నాడు, 500 తీసుకున్నాడు, కోటరికే కదా అని చెప్పి చూపించుకొని 40,000 ఓట్టుకున్నాడు. నేను నీ పొలంలో ఇంకా ఉన్నాయి ప్లాన్స్. నెక్స్ట్ వేరే పెడతా అంటే కూడా చెప్పు, ప్లాన్ చెప్తా. కాకపోతే ఒక బోర్ పడ్డది చాలు, సంతోషం ప్రస్తుతానికి. ఈ బోర్ పడ్డది మళ్ళీ ముందుకు మళ్ళీ ఒకటి పెడదాం. ఇక 10 ఎకరాల భూమి ఉంది, ఇంకొక పాయింట్ పెడదాం. మంచి నీళ్ళు ఉన్నది చూసి జర ఓపికమైన మంచి పెట్టిపోనా. మొన్న బొరుగా దిగబడుతుంటే కూడా నీకు తిరిగి చేసినే చాలని ఒక పాయింట్ చాలని పోతున్నాయి. ఇంకా నీకు 2-3 పాయింట్లు ఉన్నాయి మామూలువి. ఇంకొక పాయింట్ చూద్దాం. ఇంకొక బోర్ అయితే బాగుంటది. ఇంకా అవతల చూద్దాం, మిగతా అదే ఈ 3 ఎకరాల్లో నీకు చాలు నీళ్ళు. అవతల సైడ్ ఇంకొకటి చూద్దాం. అవతల ఆమె భూమి ఉంది కదా, మళ్ళీ సరే అవతల చూద్దాము. 7 ఎకరాలు పెట్టింది, అందులో చూద్దాం ఒకసారి. ఈ పొలంలో నీకు కావాలంటే ఉన్నాయి, కాకపోతే ఇంత పెద్దగా వస్తుందని నేను చెప్పలేను. ఇంచున్నర వరకు రావచ్చు. అన్నా కేసింగ్ ఇట్లా వచ్చిటివా చూడు మా చెప్పనా. ఇప్పుడైతే నా మిషన్లు నేను చేసిన పద్ధతి నీకు నచ్చిందా? సక్సెస్ కదా? సక్సెస్ అన్నా మాకైతే మంచిగా అనిపించింది. మంచిగా సక్సెస్ ఉంది. ఎలా అయితే మాకు మీ తమ్మునికి 3.5 ఇచ్చినావు, నీకు 2.5 అయితే పక్కా ఇచ్చినాము. పక్క. మీ ఊర్లో మేము చూసిందే 2. ఆ 2 అయితే రేపు ఆ పిల్లలు ఫెయిల్ అయిన పిల్లలు రేపు ఇది వడ్డంకి అంటే ఆ పిల్లగాడు వచ్చి నీకు మళ్ళా సాయంత్రం వచ్చి బాబాయ్ అయినా నెంబర్ ఉందా అన్నాడు. వాళ్ళ కొడుకు కావాలి. విజిటింగ్ కార్డ్స్ ఇచ్చొచ్చింది ఆ రోజు. నాతోనే ఉందిలే. ఇది అదే నెంబర్ ఉందిరా, ఫోన్ చేద్దాం, ఉదయం ఫోన్ చేద్దాం అని చెప్తే నేను. సరే పొద్దుగాల ఫోన్ చేస్తే కూడా చేస్తారు. సరే అన్న. నీకు వచ్చా ఇప్పుడు వచ్చారా? పెద్ద ఏం లేవు రేపు ఖాళీ బిజీ ఏం లేవుగా? బిజీ ఏం లేను. మీరు ఓకే అనుకుంటే రేపు వచ్చేస్తారులే మరి. సరే ఓకే, ఉదయం ఫోన్ చేస్తాం. సరే అన్న.
సరే ఓకే అన్న. ఓకే అన్న మంచిది. ఆ. గలగల్ల పారేటి గంగమ్మ తల్లంటి చిన్నారి పొన్నారి చిట్టి చిలకమ్మ ఏ తల్లి గన్నాదో ఏ ఊరు సిన్నాదో చిత్రంగా నీకే ఎదురైనాదమ్మా ఎన్నడూ నువ్వు చూడని ఆనందమై ఎదురుగా ఉన్నది ఎందుకో ఈ బంధమే ముందరే తెలిసినట్టే ఉన్నది నెర్రెబారిన నేల తులసినికు పడగానే పులకరించినట్టు నీలో నింగివాలు జడన సింగిడి పువ్వులే కొత్త కొత్త సంబరాలో 7 సంద్రాలు దాటొచ్చి ఊరు చేరావు ఇంకెన్ని చిత్రాలు మును ముందు చూడాలు తెలుసా నీకు కొమ్మల పైన పువ్వులు పూసే తీరు ఏ స్నేహం లేకున్నా అందరి దాహం తీర్చును మాసెల ఏరు ఈ గాలిలో నాగమ్మ జోల ఉన్నది వినుకోరవో బుజ్జి కన్నా ఈ మన్నులోన నన్న స్పర్శ ఉన్నది ఘనమేదిరా దీనికన్నా కొండకోనే నీకు అండదండైనది పరదేశపు పసివాడా గుండె నిండా పల్లె నిన్ను దాసుకుంటాది అంత ప్రేమ ఉంది ఈడా గగన వీధి వీడి నేలకొచ్చి నోడ గమనించరా అసలు యాడుందో నీ జాడా మరిన్ని మా వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేస్తే మా వీడియోలన్నీ మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తాయి.